మల్లికార్జున శ్వేత తిన్మార్ మల్లన్న కూడా కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు. ఇస్ దట్ పార్టీ జెన్యునా? వాని ముఖం, వానికి కనీసం పార్టీకి సోషల్ మీడియా పోస్టులకు తేడా తెలియనోడు వాడు ఈ నాన్సెన్స్ వేలో కేటీఆర్. ఇదట జెన్జీ ఉద్యమం అన్నమాట. జెన్జీ ఉద్యమానికి సోషల్ మీడియా పోస్టులకు కనీసం తేడా తెలియని ఈ ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్యే, ఇంకా ఆయన మాజీ మంత్రి. అప్పుడు ఎప్పుడో జెన్జీ ఉద్యమం వస్తది భారతదేశంలో కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి పోయి పొంకనాలు పొంకిండి కేటీఆర్. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దీన్ని జెన్జీ ఉద్యమం అంటాడు కేటీఆర్. నిన్నంచాలి ఆ బీఆర్ఎస్ కార్యకర్తలు జెన్జీ ఉద్యమం వచ్చింది భారతదేశంలో, జెన్జీ ఉద్యమం వచ్చింది అన్న. జెన్జీ ఉద్యమానికి సోషల్ మీడియా పోస్టులకు కనీసం తేడా తెలియదా కేటీఆర్? నీ కార్యకర్తల కనీసం చెప్పుకోవా? ఎందుకంటే ఇది నా గొప్పతనం, నా ఘనత అని చెప్పుకోవడానికి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలతోటి ఆ సోషల్ మీడియా పేజీలో కాక్రోచ్ సంబంధించిన పోస్టులను పెడుతున్నారు. వీళ్ళు ఎక్కువగా బీఆర్ఎస్ లో పెడుతున్నారు. ఇదాట జెన్జీ ఉద్యమం అన్నమాట. ఎక్కడొచ్చే జెన్జీ ఉద్యమం? ఎవరన్నా బయటికి వచ్చి రోడ్ల మీద మాకు ప్రభుత్వాలు మారిపోవాలన్నారా, నిరుద్యోగం పెరిగిపోయింది అని ధర్నాలు చేస్తానులా, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అని ధర్నాలు చేస్తానులా, ఏ సమస్య మీద అన్నా జెన్జీలు బయటకు వచ్చిలా, వ్యక్తులు బయటకు వస్తే కదా అది ఉద్యమం. సోషల్ మీడియాలో కూర్చొని ఆ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అయ్యే వాళ్ళని చూసి, ఆ సంఖ్య పెరిగే వాళ్ళని చూసి ఇది జెన్జీ ఉద్యమం అనుకుంటే ఎట్లా కేటీఆర్? గంత మాత్రం సెన్స్ లేకపోతే ఎట్లా? ఇక ఈ తీన్మార్ వలిగాడు 10 లక్షలు పెరిగిపోయిన 20 లక్షలు పెరిగిపోయిన ఫాలోవర్స్, ఇది జెన్జీ ఉద్యమం అని వాడు కూడా అంట. నీకు కూడా 1 కోటి మంది ఉండే, ఏది నీ ఛానల్లో ఫాలోవర్స్ 1 కోటి మంది ఉండే. ఏరి మరి అవన్నీ నీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లుగా ఎందుకు వాలేదు? మరి ఇప్పుడు నీకున్న 1 కోటి మంది ఫాలోవర్స్ ఎందుకు నీకు మద్దతుగా వస్తలేరు? నీ రాజకీయంలో ఎందుకు భాగస్వాములు కాలేదు? మనను ఫాలో అయ్యే వాళ్ళకి, మనకు ఫిజికల్ గా వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళకి చాలా తేడా ఉంటది. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళు కొన్నిసార్లు మన భావజాలం నచ్చి, మన మాటలు నచ్చి మనం ఫాలో అవుతుంటారు. కానీ ఫిజికల్ గా మనతోటి కలిసి వచ్చి ఫైటింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఫిజికల్ ఫైట్, ఫిజికల్ నిరసన అనేది ఒక ఉద్యమానికి దారి తీస్తుంది. నువ్వు సోషల్ మీడియాలో కూర్చొని లైకులు కొట్టుకుంటా, లేకపోతే సోషల్ మీడియాలో కూర్చొని ఫాలో అవుతుంటే అది నీకు పరోక్ష మద్దతు మాత్రమే, ప్రత్యక్ష మద్దతు కాదు, అది పరోక్ష మద్దతు. ఈ పరోక్ష మద్దతు అనేది ఓట్లుగా కార్యరూపం దాల్స్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. పరోక్ష మద్దతు అనేది నీకు ఓట్లుగా మలుచుకొని అది ఓట్ బ్యాంక్ రాజకీయంగా మారి అది మొత్తం ప్రభుత్వాలు కూలిపోయే స్థితికి వస్తదా, పరోక్ష ఉద్యమం రాదా అనేది తెలియదు. కాబట్టి ఇది జెన్జీ ఉద్యమం అయితే కాదు. ఒకవేళ ఇంకో వారం 10 రోజులలోనో ఇంకో నెల రోజులలోనో ఎవరన్నా కొన్ని లక్షల మంది యువత రోడ్ల మీదకి వస్తే నిజంగా దాన్ని జెన్జీ ఉద్యమం అనుకోవచ్చు. కానీ ఒక ఆకతాయి పోస్ట్ తోటి, ఒక వ్యంగ్యాస్త్రాలతోటి కొన్ని పోస్టులు పెడతా అంటే మనం రోజు సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు కొన్ని పోస్టులు పెడతా ఉంటాం. అది మనకి సమాజం మీద ఉన్న బాధ్యతతోటో, ఈ సమాజంలో జరిగే అన్యాయాల మీదనో, అక్రమాల మీదనో కొన్ని సెటైరికల్ గా రాసి పెడుతుంటాం. అవన్నీ ఉద్యమం అయిపోవు. దీని వెనుక ఆప్ పార్టీ ఉన్నది. ఆ పిల్లగాడు ఆప్ పార్టీ కార్యకర్త, ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేసిన వాడు.